నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. మరి తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గురించి, అదేవిధంగా ప్రభుత్వ స్కూల్స్ గురించి ఇప్పుడు కొత్తగా అకాడమిక్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది జూన్ 15 నుంచి. మరి ప్రైవేట్ స్కూళ్ళ గురించి, అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళ గురించి మనతో మాట్లాడడానికైతే ఒక ప్రముఖులు ఉన్నారు. ఓయి శంకరన్న గారు అయితే మనతో పాటు ఉన్నారు. మరి ఓయి శంకరన్న అయితే మరిన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. నమస్తే శంకరన్న. నమస్తేనే. అన్న ఎట్లున్నారన్న? ఫైన్. మరి తెలంగాణ పరిస్థితి, అదేవిధంగా తెలంగాణలో విద్యా వ్యవస్థ గురించి చూసుకుంటే, విద్యా వ్యవస్థ గురించి మాట్లాడితే ఏమని మాట్లాడతారు? ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. విద్యా వ్యవస్థ లేదు ఈ రాష్ట్రంలో, విద్యా అవస్థ ఉంది. అసలు విద్యాశాఖ ఈ రాష్ట్రంలో ఉందా? చాలాసార్లు ప్రశ్నించిన. ఉందా? విద్యాశాఖకు ఒక మంత్రి ఉండా? లేడు. అది ముఖ్యమంత్రి తన శాఖగా భావించి పరిపాలన చేస్తుండు. నేను ఈ ముఖ్యమంత్రికి సిగ్గు శరము ఏమన్నా ఉంటే వేదికల మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఏమయ్యా 27,000 స్కూల్ ఎందుకు 4,000 చేస్తా అంటావు? నువ్వేమన్నావు ఎలక్షన్ల ముందు? బుద్ధుందా ఏమన్నా? ఏమన్నావు నువ్వు? మూతపడ్డ బడులు కూడా తెరిపిస్తా అన్నావు. మూత పడిన బడులు తెరిపిస్తా అన్నావు. ఏమైందా? 3 నెలలకే ముచ్చటకు మర్చిపోయినావా? మూతపడిన బరువులు తెరవాల్సింది పోయి ఇలా గత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో దాన్ని నువ్వు కంటిన్యూషన్ చేస్తున్నావు. ఎట్లుంది? వేసిన ముగ్గేసి మళ్ళీ వేస్తున్నావు ముగ్గు, సేమ్ ముగ్గే, పెద్దగా ఏం తేడా లేదు. ఏదో అంటారు అన్నట్టుంది, రాజుని చూసిన కంటికంట మొగని చూస్తే మొట్ట బుద్ధి అయిందంట. ఇక మరి కొత్తదనం ఏముంటుంది? కొత్తదనం ఏముండదు కదా. నేను అంటున్నా, కనీసం అవగాహన ఉండాలి కదా వేదిక మీద మాట్లాడేటప్పుడు. 12 లక్షల ప్రైవేట్ స్కూళ్ళల్లో 12,000 ప్రైవేట్ స్కూళ్ళల్లో 38 లక్షల విద్యార్థులు ఉన్నారు. 27,000 గవర్నమెంట్ స్కూళ్ళల్లో 12 లక్షల మందే విద్యార్థులు ఉన్నారు అని చెప్తున్నావు. నేను అడుగుతున్నా, ఇది 3వ అకాడమిక్ ఇయర్. ఇలా నీ బిడ్డ ఎక్కడ చదువుకుందో ఒక్కసారి నువ్వు గుండె మీద చేయి చెప్పు. నీ మనమడిని ఎత్తుకొని అటు ఇటు తిరుగుతున్నావు కదా, నీ మనమడు ఎక్కడ చదువుతుండో నువ్వు గుండె మీద చేసుకొని చెప్పాలి. నీ పిల్లలే ప్రభుత్వ పాఠశాలల, నువ్వు తినే సొమ్ము గవర్నమెంట్ది, నువ్వు నీ అలవెన్సెస్ అన్నీ ప్రభుత్వాన్ని. మరి నీ పిల్లలు ఎక్కడ చదవాలి? ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివినప్పుడు ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం పెరుగుతుంది. నీలాంటి ముఖ్యమంత్రులు ఉంటే మాకు అపనమ్మకమే పెరుగుతుంది. ఎందుకంటే నువ్వు అంటే టింకు రంగం లెక్క అంటే ఎక్కడికి పోతున్నావు? ప్రైవేట్ స్కూలు ప్రారంభానికి పోతున్నావు, ప్రైవేటు వైద్యశాలలు ప్రారంభించడానికి పోతున్నావు. అయినా నీ ప్రభుత్వంలో ఏమైనా గవర్నమెంట్ ఓపెన్ అయితే కదా, గవర్నమెంట్ దానికి పోయి ఓపెనింగ్ చేయడానికి ఇది లేదు కదా. ఏదో అన్నట్టుంది, మాకైతే ఇదే అనిపిస్తుంది. అర్షుని చూసి పురుషుని వదులుకున్నట్టు ఉన్నది మా కథ. నీ కథ చూస్తుంటే అంటే ముచ్చటే ఎప్పుడైనా ఏదైనా. అసలు ఇది 3వ అకాడమిక్ ఇయర్ అయ్యా. ఇది ఏమన్నావు? నీ మేనిఫెస్టో పెట్టుకున్నావు కదా, 7 విద్యా సంస్థలను పునఃసమీక్షిస్తా అన్నావు కదా. ఏవి ఓపెన్ అయినాయా? కాలే. అక్కడ కూడా ఆస్తులు గవర్నమెంట్యే, అంతస్తులు గవర్నమెంట్యే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్దే, 7 గవర్నమెంట్దే, కానీ స్టేటస్ మాత్రం ప్రైవేటు. ఏం చేస్తుండ్రు? 3,000కు చదువుకోవాల్సిన విద్యార్థులు 30,000 ఫీజు కడుతుండ్రు. ఇలా 30,000. నేను అడుగుతున్న, ఇది 3వ అకాడమిక్ ఇయర్ అయ్యా. 3వ అకాడమిక్ ఇయర్ ఇప్పటి వరకు ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పడ్డదా? అసలు నేను అడుగుతున్నా, 4 లక్షలు ఫీజు ఏందా నాకు అర్థం కాదు. వీడి మావాడు అబ్బా జాగీరా ప్రైవేటోడు అంటే, లేకపోతే నీ జేబులా నీ అయ్య కొడుక ఏమన్నా? ఎలా ఒక్కొక్క ప్రైవేట్ స్కూల్ కళ్ళల్లో రక్తం వస్తుంది. పేదోడు వంతోటి పోటీ పడాలనే తపనతోటి కొంపలు అమ్ముకొని ఎలా విద్య కొరకు తాపత్రయపడుతుండ్రు. ఏది నాణ్యమైన విద్య? నకిలీ అధ్యాపకులను పెట్టుకొని ఇలా నాణ్యమైన విద్య రావాలంటే ఏడికెళ్ళి వస్తుంది?
ఒక్కసారన్నా నేనేమడుగుతున్నా ఇలా, ఒక్కసారన్నా ప్రైవేటు స్కూళ్ళల్లో పోయి ఇన్స్పెక్షన్ చేసిండ్రా? పోనీ ప్రైవేట్ స్కూల్ వద్దు, అవి మనవి కావు, ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు నడిపించుకుంటారు, ప్రైవేట్ వాళ్ళే సొంతం, అవి వాళ్ళ ఆస్తులు అవి. నువ్వు ఎవడు రానికి అనే సంధాన గేట్ల కాడ మొత్తం బౌన్సర్లను పెట్టుకొని నడిపించుకుంటారు. ఇవాళ ఒక్కొక్క కాలేజ్ 4 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు. ఎల్కేజీ యూకేజీకి నేను ఒక స్కూల్కి అయినా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి పోయి మా పిల్లగాడికి అబ్బాయికి ఒక సీటు కావాలి అని అడిగితే ఎల్కేజీకి 2,20,000 రూపాయల ఫీజు ఏ చెప్పుతోటి కొట్టుకోవాలా నేను? అరే ప్రజలకు నేను ఒకటి హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా ఇలా ప్రభుత్వాలు మారుతాయి, అధికారులు మారుతుంది, వ్యవస్థ మారుతుంది. మారిన వ్యవస్థలో ఉండేది ఎవడు? మళ్ళీ వాడే. ఏమయ్యా ఇదేం చోద్యం నాకు నేను అడుగుతున్నా. అంటే అన్న ఇప్పుడు చదువుకోవాల్సిన పరిస్థితి నుంచి చదువు కొనాల్సిన పరిస్థితి ఏమన్నా ఏర్పడ్డదా ఈ తెలంగాణ రాష్ట్రంలో? బరాబరి ఏర్పడ్డది. నేను బరాబరి చదువుకుంటున్నాం మేము ఇవాళ. చదువు కునుడు కాదు, చదువుకుంటున్నాం ఇవాళ. నేను అడుగుతున్నా ఇవాళ, మీకు ప్రైవేటు స్కూళ్ళ మీద ఎందుకు రాజకీయ నాయకులుగా ఉండి ప్రభుత్వ సొమ్ము తినుకుంటూ మీరు ప్రభుత్వ విలాసాలు అనుభవించుకుంటూ ఇలా ప్రైవేటు మీద మీకేం షోకాయా? ప్రైవేటు మీద మీకేం కన్సర్న్ అని అడుగుతున్నా నేను. నువ్వు ఎట్లా పోతావు అని అడుగుతున్నా నేను. ఫస్ట్ సందర్శించాల్సింది ఇవాళ ఐఏఎస్లకు ఐపీఎస్లకు నువ్వు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పిన నువ్వు ఎట్లా ప్రైవేట్ వాళ్ళ దగ్గరకు పోతావు? ప్రైవేట్ వాళ్ళని ఓపెన్లు ఎట్లా చేస్తావు? ఫస్ట్ నీ దగ్గరనే లోపం ఉంది. అసలు నువ్వు కదా మారాల్సింది. విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నందుకే ఈరోజు తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలకు విద్య అందుతలేదంటున్నారా మీరు? బరాబర్ అంటున్నా నేను. నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోనే నువ్వు అమలు చేయలేకపోతున్నావు. మేనిఫెస్టోలో నువ్వేం చెప్పినావు? మేము రాగానే ఫీజు నియంత్రణ బోర్డు పెడతాము, ఫీజులన్నీ నియంత్రణ చేస్తాము అన్నావు. ప్రైవేటు పాఠశాలను నియంత్రించి ప్రభుత్వ పనితీరును మెరుగుపరుస్తా అన్నావు. ఏది మరి అన్నా? విద్యా వ్యవస్థ కాదు, విద్యా అవస్థలో ఉన్నాము ఇవాళ. అరే ముఖ్యమంత్రి అంటుండు 27,000 స్కూళ్ళు ఎందుకు, 4,000 స్కూల్. అసలు మీకు మీరు ఎందుకయ్యా మాకు అర్థం కాదు. మొత్తం ప్రైవేట్ చేసేయి. మీ 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 అట్లాంటి వాళ్ళు మాకెందుకు చెప్పు? మీ లంగా రాజకీయ నాయకులు మాకెందుకు? ఇందుకేనా మేము ప్రాణాలను బలిచ్చింది? ఇందుకేనా మేము జైల్లో పాలైంది అనేది ఓసారి అనుకుంటే చాలా బాధ అవుతుంది. నాకైతే చాలా బాధ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, తమిళనాడు తరహాలో ఏదైతే ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని వచ్చారో, అంటే ప్రతి ఒక్కరికి ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఒకటే రకమైనటువంటి వేతనం, అంటే ఒకటే రకమైనటువంటి ఫీజు పెట్టారు కదా. మరి అలాంటి చట్టము తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పెట్టలేకపోతుంది ఈ ప్రభుత్వం? నేను ఒకటే ఉదాహరణ చెప్తా. గ్లోబరీనా సంస్థ అనేది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎవాల్యూషన్ చేసింది. 25 మంది విద్యార్థులు తప్పుడు తడకల ఎవాల్యూషన్ వల్ల 25 మంది విద్యార్థులు చనిపోయిండు 2 ఏళ్ల కింద. ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పొంకనాలు కొట్టి కండ్ల మీద నీళ్ళు రొమ్ముల మీద పడేటట్టు ఏడ్చుకుంటా నేను రాగానే అలా కలిపేస్తా అన్నాడు. ఇది 3వ సంవత్సరం. మొన్న నిర్ణయం తీసుకున్నాడు, రాత్రికి రాత్రి నిర్ణయాన్ని మార్చేసిండు. ఎందుకంటే ప్రైవేటు యాజమాన్యాల ఒత్తిడి బలంగా ముఖ్యమంత్రి మీద ఉంది కాబట్టి రాత్రికి రాత్రి మరి ఎన్ని మూటలు ముట్టినాయో తెలియదు, నిర్ణయం మారిపోయింది. ఎట్లా మారుతుందా నిర్ణయం? దేశవ్యాప్తంగా ఒక లెక్క ఉంటే మనం ఒకదే లెక్క, మనం ఏదో లెక్క, ఏదో అంటారు కదా, ఏదో ఊసుగాన్లోడు ఒక లెక్క, వట్టికాల్లోడు ఒక లెక్క అన్నట్టు అట్లా పాడైంది మన కథ. కాబట్టి ఇవన్నీ ఏవి జరగాయి ఈ ప్రభుత్వంలో. ఎందుకు అంటే ఇప్పుడే మంత్రులు ఎమ్మెల్యేలు సంపాదనకి ఎగబడ్డారు. రేపు ఉంటామో లేదో తెలియదు, మా ఖజానా సంచులు నింపుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ఆ నిర్ణయంలో భాగంగా ఆస్తులు కూడా పెట్టుకుంటుర్రు, అంతస్తులు కూడా పెట్టుకుంటారు తప్ప ప్రజల దగ్గరకు పోతలేరు, ప్రజల సంక్షేమం చూస్తలేరు. ప్రజల బాధలు బందీలు ఏవి ఇళ్ళకు పట్టాయి. ఈ ఉన్న కాలానికి వాళ్ళ ఖజానా నింపుకోవాలి, అది తప్ప వీళ్ళకు ఉద్దేశాలు లేవు. చిత్రం చూడు చీమ గుడ్డు పెట్టింది అంటే, విచిత్రం చూడు బురక గుడ్డు పెట్టింది అని
ఒక సామెత చెప్తారు. అట్లనే ఉంది ఈ కథ. ఇది తప్ప ఇంకొకటి ఏం లేదు. సో కాబట్టి వీళ్ళ వల్ల ప్రజల కోసం ప్రభుత్వం ఉన్నదా అంటే ఉన్నది, రాజకీయ నాయకులు ఉన్నదా అంటే ఉన్నారు, అధికారులు ఉన్నారా అంటే ఉన్నారు. అంతా అవినీతిమయమే అయి కొట్టుమిట్టాడుతుంది. ప్రభుత్వం పారదర్శక పాలన జరిగింది అంటే ఒక పేదోడొచ్చి ఒక పిటిషన్ ఇచ్చినప్పుడు అది వారం రోజులను 15 రోజులను డిస్పోజ్ అయినప్పుడు వాని సమస్య సాల్వ్ అయినప్పుడే ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇలా ప్రభుత్వము ప్రజల దగ్గర ఉండాలి. ఇలా ఓట్లకి ఎట్లయితే చిప్పబట్టుకొని అడకపోయినట్టు కాళ్ళు మొక్కి ముడ్డి గడిగి మూతి గడిగి చేసినట్టు ఇలా వాని సమస్య ఉన్న నాడు కూడా పోవాలి. అలాంటి నాయకులు మనం ఎన్నుకున్న నాడు ప్రజల వద్దకు పాలన వస్తుంది, లేకపోతే పాలన రాదు. ఇదంతా వృధా ప్రయాస. అంటే అన్న ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యా సంస్థలు విద్యారంగము మార్పు చెందాలన్నా, విద్యా సంస్థలల్లో ఒక నూతన చైతన్యం రావాలన్నా, ప్రైవేట్ స్కూళ్ళ కంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్కారు బళ్ళు బాగుపడాలన్నా, మెరుగుపడాలన్నా ఏం చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? నేనేమంటున్నా, సోకాళ్ళు లీడర్లు ఏమంటున్నారంటే సన్యాసులను చూసి సన్నాసి పాలన అంటున్నారు. మాకు కావాల్సింది ఏ కోరికలు లేని ఒక సన్నాసి అయితే మా పరిపాలన బాగుంటుందని భావిస్తున్నాం. ఫస్ట్ సన్నాసి లాంటి ఆకాంక్షలు లేని కోరికలు లేని ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఉంటే మొండిగా నిర్ణయాలు తీసుకోగలిగితే ఇలా ఖచ్చితంగా రిఫార్మ్ వస్తుంది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ఫిట్ అంటారా? మరి 100% నీ కాగితాల మీద అయిపోయే నీ మేనిఫెస్టో పనిలో నువ్వు చేయకపోతే నువ్వు ఖర్చులతో కూడుకున్న పనులు ఎట్లా చేస్తావు? చేయలేవు కదా. అందుకనే మేమేమంటున్నాము, ఒక మంచి నాయకుడు, ప్రజా సంక్షేమాన్ని కోరే నాయకుని మనం ఎన్నుకున్న నాడు మనకు ఉచితాలను పక్కబెట్టి ఇలా మన స్వశక్తి మీద నిలబడే వ్యక్తులుగా నిర్మాణం చేసే ఒక ముఖ్యమంత్రి అయినాడు మనం ఖచ్చితంగా డెవలప్ అవుతాం. లేకపోతే అంత ముచ్చట్లు ఎప్పుడు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. తెలంగాణ ప్రజలకు ఏదో భిక్షం వేసినట్టు ఉచిత పథకాలు వేసిండ్రు, వాళ్ళు మాత్రం వేల కోట్లు పక్కకేస్తుండ్రు. ఇది మాత్రం సత్యం. కాబట్టి బాధ అవుతుంది. ఇక మేము నోరు తెరవాల్సిన సమయం వచ్చింది. బరాబరి నోరు తెరుస్తాం. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏదైతే ఈ ద్వంద్వ పోకడలు ఏవైతే ఉన్నాయో, చాటుకొకటి నేటుకొకటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి బరాబరి బయట పెడతాం, బరిగీసి కొట్లాడతాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి చరమగీతం గిన వాడకపోతే మీరు చూడుండ్రి అని చెప్తున్నాను నేను. కదండి, ఓయి శంకర్ గారు ఏ విధంగా మాట్లాడారో. మరి ప్రభుత్వము ద్వంద్వ పోకడలు పోతుంది, ప్రభుత్వం పోకడలు మార్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా వ్యవస్థలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పాఠశాల విధి విధానాలు అయితే మారుతాయని చెప్తున్నాడు. సో చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ, నిరంతరం ప్రజాపక్షం. కెమెరామ్యాన్ శివతో గుణ.